హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసాను, ఇంకా పల్లీ చట్నీ చేశాను. సో పల్లీ చట్నీలోకి తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇంక ఇడ్లీ అయితే కుక్ అవుతుంది. మా ఇషకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇవాళతోటి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో 2 o'clockకి స్కూల్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇడ్లీయే పట్టుకెళ్తుంది, ఇంకా రైస్ అదేం పట్టుకెళ్ళట్లేదు. ఎందుకంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదంట. 8:30కి వెళ్ళిపోతుంది కదా స్కూల్కి. సో ఒక్కొక్కసారి బలవంత పెడితే తింటుంది, ఇంకొకసారి అయితే అస్సలు తిందనమాట. స్టమక్ అంతా ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతుంది. మార్నింగే మిల్క్ అయితే ఇచ్చేస్తాను. బుక్స్ ఏం లేకపోయినా కానీ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే హెల్మెట్, ఎల్బో ప్యాడ్స్, నీ ప్యాడ్స్ అవన్నీ, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి కావాల్సినవి కొన్ని మెటీరియల్ తీసుకెళ్తుంది. ఇంకా హ్యాండ్ రైటింగ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో ఒక బుక్ అయితే తీసుకెళ్తుంది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్కి. ఇంకా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది, మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇడ్లీ పిండి కొంచెమే ఉంది, సో పిల్లలకే సరిపోయిందనమాట. తర్వాత ఉప్మా చేశాను ఇంకా ఆయన కోసం అనేసి. మార్నింగ్ పల్లీ చట్నీ చేశాను కదా ఇడ్లీలోకి, సో పల్లీ చట్నీ వేసుకుని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్కేమో రైస్ పెట్టేశాను. ఇవాళ మామిడికాయ పప్పు వండుతున్నాను అనమాట. సో ఈ మామిడికాయని ఏం పరిశీలిస్తున్నానంటే, ఇది కెమెరాలో ఒకలా కనబడుతుంది, ఇంకా రియల్గా ఒకలా కనబడుతుంది. రియల్గా పచ్చిగా ఉంది, కాకపోతే వీడియో తీస్తుంటే వీడియోలో మాత్రం కొంచెం ముగ్గిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అదే చెక్ చేస్తున్నాను. ఇక్కడ దాని పీల్ ఉంది, అది కూడా తీసి వీడియో తీసి చెక్ చేస్తున్నాను అనమాట. సో రియల్గా అయితే పచ్చిగానే ఉంది, కాకపోతే వీడియోలో మాత్రం ముగ్గిపోయినట్టు కనిపిస్తుంది. మామిడికాయ ఒక్కటే కాదు, నార్మల్గా నేను వీడియో తీసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగానే వస్తుంది వీడియో, ఒక్కొక్కసారి మాత్రం కలర్ చేంజ్ అయిపోయి వస్తుంది అనమాట. అది ఎందుకో తెలియట్లేదు. మా ఇష్యూ ఫోన్ తీసుకుంటుంది కానీ సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేస్తూ మారుస్తూ ఉంటుంది. నాకు భలే కోపం వస్తుంది అనమాట అలా సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేస్తేనే. నాకు అలా అస్తమాను సెట్టింగ్స్ చేంజ్ చేసిన, ఇంకా ఫోన్ లాక్లు చేంజ్ చేసిన చిరాకు అనమాట. నేనైతే లాక్ కూడా పెట్టుకోను, ఇంకా మా హస్బెండే పెడతారనమాట లాక్ ఉండాలనేసి. ఇంకో విషయం ఏంటంటే, నా ఫోన్కి, మా హస్బెండ్ ఫోన్కి, ఇంకా మా డాడీ ఫోన్కి కూడా ప్యాటర్న్ సేమ్ ఉంటుంది అనమాట లాక్ ఓపెన్ చేసేది. ఇంకా అదే అలవాటు అయిపోయి అన్ని ఫోన్లకి అదే పెట్టేసుకుంటాము. సో ఇంకా చేంజ్ చేయడం అనేది ఉండదు, ఒకటే ఒక ప్యాటర్న్ ఉంటుంది మా అందరి ఫోన్లకి కూడాని. సో ఇంకా యాప్ లాక్స్ ఉంటాయి కదా, ఇంకా అవి పెట్టుకోవడం అంటే ఇంకా చిరాకు. యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి లాక్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద తలనొప్పి అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా అయిపోయింది. మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు, భోజనం కూడా తినిపించేశాను. టైం వచ్చేసి 2:20 అలా అవుతుందన్నమాట. మా ఇష్యూ కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. నేను కూడా లంచ్ చేయలేదు ఇంకా, ఎందుకంటే ఐషు గురించి వెయిట్ చేస్తున్నాను. సో వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని లంచ్ తింటున్నాం అనమాట. సండే అయినా లేదంటే ఏదైనా హాలిడే వచ్చినా కానీ నలుగురం కలిసి లంచ్ చేస్తూ ఉంటాము. ఇంకా డిన్నర్ అయితే నలుగురం కలిసే తింటాము. అలా ఏదైనా టీవీలో ఒక మంచి ఫుడ్ వీడియో పెట్టుకుని తింటూ ఉంటాం అనమాట. మీలో ఎంతమందికి ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ వీడియోస్ చూడడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అనమాట. అయితే ఫుడ్ వీడియోస్ పెట్టుకుంటాము, లేదంటే సిఐడి పెట్టుకుంటాము. మా హస్బెండ్కి, మా ఇష్యూకి కూడా సిఐడి అలవాటు చేసింది నేనే. నా చిన్నప్పుడైతే నేను 7th 8th క్లాస్ చదివేటప్పుడు కూడా సిఐడి చూసేదాన్ని అనమాట. మా టీవీలో నైట్ 10 o'clockకి అలా ఇచ్చేవాడు. తర్వాత ఏం చేశాడంటే 10:30కి ఇవ్వడం స్టార్ట్ చేశాడనమాట. సో అంత లేట్ నైట్ టీవీ చూస్తుంటే అమ్మేమో టీవీ చూస్తున్నందుకు తిట్టిది, మా డాడీ ఏమో సిఐడి చూస్తున్నందుకు తిట్టేవారు అనమాట. ఎందుకో చంపుకోవడాలు, ఆ పోలీసులు అవన్నీ చూస్తామని చెప్పేసి. సో నాకు ఎందుకో తెలియదు, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్, సస్పెన్స్ అవంటి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము. ఇంకా ఈ టీవీలో మీకు గుర్తుందా, లేడీ డిటెక్టివ్ అని ఒకటి వచ్చేది, ఎవ్రీ థర్స్డే వచ్చేదన్నమాట. సో అది కూడా చాలా రెగ్యులర్గా చూసేదాన్ని నేను. ఇప్పుడు కూడా అవే చూస్తాను నేను. కామెడీ మూవీస్ అయితే నాకు అస్సలు ఎక్కవు. మా హస్బెండ్కేమో కామెడీ మూవీస్ ఇంకా హర్రర్ మూవీస్ అంటే ఇష్టము. నాకు సస్పెన్స్, థ్రిల్లర్ అయితే చాలు, లాంగ్వేజ్తో పని లేదనమాట. సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేస్తాను, అది ఏ లాంగ్వేజ్లో అయినా కూడాని, అంత ఇష్టం నాకు. సో ఇంకా ఏదో చిన్న వర్క్ ఉంటే మా ఇష్యూ కప్ చెప్పారనమాట వాళ్ళ డాడీ చేయమని చెప్పేసి. ఇంకా మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ముగ్గురు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, సో ఏదైనా స్నాక్స్ చేసి పెడదాం అనిపించింది. సో అందుకే ఇంకా పిల్లలకి ఆలూ బజ్జీ అంటే ఇష్టము, సో ఆలూ బజ్జీ వేస్తున్నాను. తర్వాత కొంచెం పకోడీ కూడా వేసాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ పప్పు చేశాను కదా, ఇంకా కొంచెం పప్పు ఉంది. సో పకోడీ వేసేస్తే పప్పులోకి నంచుకుని తినడానికి ఉంటుంది కదా నైట్కి అని చెప్పేసి, ఇంకా నైట్కి కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఆలూ బజ్జీ ఇంకా పకోడీ ఉంటుంది కదా, సో అదే పప్పులో నంచుకొని తినేస్తామన్నమాట. సో అందుకే కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అవన్నీ కూడా. ఇంకా ఆలూ బజ్జీ వేసాను కదా, ఇంకా మార్నింగ్ పల్లీ చట్నీ చేశాను, అది కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఆలూ బజ్జీ పల్లీ చట్నీతో బాగుంటుంది, ఇంకా టొమాటో కచప్తో తింటారనమాట పిల్లలు. సో అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పల్లీ చట్నీ వేసేసి అయితే ఇచ్చేసాను. ఈ లోపల ఏమైందంటే, మా చిన్నోడు బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. నేనేమనుకున్నానంటే మంచమన్నా టీకేసుకున్నాడేమో, లేదంటే ఏ బీరువన్నా టీకేసుకున్నాడేమో, దెబ్బ తగిలింది అందుకే ఏడుస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, వాటర్ ఫుల్గా వచ్చేస్తున్నాయి అనమాట కళ్ళల్లోంచి. ఎందుకు ఏడుస్తున్నాడంటే
వాళ్ళ డాడీ వాళ్ళ అక్కకి యాప్ చెప్పారంట వర్క్ ల్యాప్టాప్లోని, తనకి ఏ వర్క్ ఇవ్వలేదంట. సో అందుకు ఏడుస్తున్నాడు అనమాట. తను కూడా వాళ్ళ డాడీకి వర్క్లో హెల్ప్ చేస్తాడు, అది కూడా ల్యాప్టాప్లోనే చేస్తాడంట. సో అందుకని ఏడుస్తున్నాడని చెప్పి ఊరుకోబెట్టి తీసుకుని వచ్చాను బయటికి. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇచ్చి ఇంక ఏబిసిడీలు ఏవో టైప్ చేయమని చెప్పారు, ఇంకా అదే చేస్తున్నాడు. అలా ఉంటుందన్నమాట మా చిన్నోడితోని. ప్రతి పనిలోని హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఓన్లీ ల్యాప్టాప్ అనే కాదు, నేను ఏదైనా పని చేసుకుంటున్నా కూడా వెంటనే వచ్చేస్తాడనమాట నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి. ఇంకా నేనే వద్దని వెనక్కి పంపించేస్తాను, దెబ్బలు తగిలించుకుంటాడేమో అని చెప్పేసి. ఇంకా పకోడీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వేసేసాను, ఇంకొంచెం పిండి ఉందంతే, అది కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పకోడీతో అయితే టీ సూపర్ కాంబినేషన్ కదా, సో అందుకే ఇంకా నేను టీ పెట్టుకున్నాను. ఇంకా ఆయనకైతే టీ పెట్టలేదు. అసలు యాక్చువల్గా ఆయన టీ, కాఫీ, మిల్క్ అవి ఏం తాగేవారు కాదు. నేనే అలవాటు చేస్తానన్నమాట. నేను ఎవ్రీడే ఈవినింగ్ టీ పెట్టుకుంటాను కదా, సో నాతో పాటు కొంచెం టీ పెట్టేసి ఇచ్చేసి అలా అలవాటు చేసేసాను. ఇప్పుడు కూడా నేను టీ పెట్టుకున్నప్పుడు పెట్టిస్తే తాగుతారు, కానీ పర్టికులర్గా టీ తాగాలని ఏం ఉండదు. నేను క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది కదా ఇక్కడ, సో అందుకని నేను పెట్టుకున్నప్పుడు కొంచెం టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి పెట్టిస్తూ ఉంటాను. సో అలా అలవాటు అయిందనమాట. ఇంకా నేనైతే టీలో బజ్జీతో తింటున్నాను అనమాట, కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. మా ఐషు ఏమో తీసుకెళ్ళని, మా చిన్నోడేమో తీసుకెళ్ళమని. అసలు యాక్చువల్గా ఐషుకి ఆడుకోవడానికి వెళ్ళడం ఇష్టం లేదనమాట, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఇంకా హాలిడేస్ అదేమి ఇవ్వలేదు. ఇంకా మా ఐషుకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రారని చెప్పేసి మా ఐషుకి ఇష్టం లేదనమాట కిందికి వెళ్ళడము. కాకపోతే మా చిన్నోడిని కాసేపు సైకిల్ తొక్కిచ్చి రమ్మని చెప్పేసి పంపిస్తున్నాను. మా ఐషుకి ఇష్టం లేకపోతే కనుక ఎంత బ్రతిమలించుకుంటుందో ఆడుకోవడానికి తీసుకెళ్ళడానికి మా చిన్నోడితోని. అదే ఐషు ఫ్రెండ్స్ వస్తాయి కనుక మా చిన్నోడితో అడిగేస్తుంది అనమాట, ఆడుకోవడానికి వెళ్తామని చెప్పేసి. ఇంకా మా చిన్నోడు అడిగితే ఎలాగో పంపిస్తామని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళొచ్చిన తర్వాత సార్ గారు హోంవర్క్ చేయలేదు, సో ఇప్పుడు చేసుకుంటున్నారు హోంవర్క్. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.